నమస్తే అన్న, చెప్పండి. మీ పేరు? లక్ష్మీ ప్రసాద్. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకుంటా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఎందుకన్నట్లా? మీరు ఎందుకు కావద్దు అనుకుంటారు? నేను కావద్దని అసలు అనుకోనన్నా, మీరు ఎందుకు అనుకుంటారు? మీ ఉద్దేశం ఏంటి? ప్రజల మనసులో కాంగ్రెస్ మీద కాస్త ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్నీ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వంలో మనం చూసినట్టయితే కేసీఆర్ గారి పాలన చూసాం, ఎలా అనిపించింది అన్న మీకు? మనకి సమాజంలో కనపడుతూనే ఉందిగా నిరుద్యోగం. 10 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగ వృత్తి లేదు. దరిదాపు డిగ్రీ, పీజీ, పిహెచ్డి అయిపోయి ఉన్న వాళ్ళు 10 years నుంచి ఎంతమంది ఉన్నారు? అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో 2005లో డిఎస్సి నోటిఫికేషన్ 2005 అప్పుడు నోటిఫికేషన్ వచ్చాయి, జాబ్లు వచ్చాయి. 2005 తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కిన తర్వాత మళ్ళీ ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాని తర్వాత మన ఉద్యోగాలు, మన నీరు, మన నియామకాలు ఇవన్నీ చెప్పి కేసీఆర్ మనకు అన్యాయం చేసిండు. ఉద్యోగాలు లేవు. చదువుకున్న వాళ్ళు అంతా ఎడిపోవాలి, ఇలా సంతల చుట్టూ తిరగాల, మేకల్ని కాసుకోవాలా, గొర్రెలను కాసుకోవాలా, బర్రెలను కాసుకోవాలా, ఏం కాసుకోవాలా? మరి బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న? బీజేపీ వద్దు, బీజేపీ మన దగ్గర లేదు, అది రాదు. అంటే తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందా? లేదు అసలు. ముందు నిరుద్యోగులు ఎవరైతే నిరుద్యోగ వృత్తి మనం కల్పిస్తారో, యువకులు, చదువుకున్న యువకులు, రైతులు ఎలాగైతే పల్లెల్లో ఉన్నారో అందరూ చదువుకోవాలి, అందరూ బళ్ళకి వెళ్ళాలి, అందరూ బాగుండాలి. స్కూళ్ళు రెసిడెన్స్, మన గవర్నమెంట్ స్కూళ్ళని రెసిడెన్షియల్ స్కూళ్ళగా మార్చి వాటిని ఆశ్రమ పాఠశాలను పెంచి అన్నీ చేశారు. మరి ఉద్యోగాలు, పిల్లల్ని బడికి పొమ్మంటారు, చదువుకోమంటారు. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయా? వీడి 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఏం చేస్తాడు? ఏమి చేయలేదు. వాళ్ళు సంపాదించుకోవడానికి, వాళ్ళు ఉండటానికి, వాళ్ళ ఫామ్ హౌస్లు, వాళ్ళ గెస్ట్ హౌస్లు, ఎమ్మెల్యేలు సంపాదించుకోవడానికి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు సంపాదించుకోవడానికి మినిస్టర్లు, ఒక్కొక్కరు ఆస్తులన్నీ కనపడుతూనే ఉన్నాయి, రోడ్ల మీద కనపడుతూనే ఉన్నాయి. గత పాలకులు వేశారు రోడ్లు, అందరూ వేశారు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కొద్దిగా పనిచేసే విధంగా ఏ గవర్నమెంట్లో ఎంత చేయాలో అంత చేసుకుంటూ వచ్చారు. కానీ మన రాష్ట్రంలో ఏదైతే బంగారు తెలంగాణ, మన కోసం అనే తెలంగాణ అన్నారో అది మన కోసం కాదు. కల్వకుంట్ల చంద్రశేఖర్ కోసమే బంగారు తెలంగాణ, వాళ్ళ ఇంటి కోసమే బంగారు తెలంగాణ, మన కోసం కాదు ఆ తెలంగాణ. ఓకే అన్న, ఫైనల్ గా ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాను? కాంగ్రెస్ వస్తుందమ్మా, కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్ వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తే అన్న, చెప్పు. మీ పేరు? నా పేరు గోపా. ఓకే అన్న, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటారు? కాంగ్రెస్. ఎందుకనట్లా? పథకాలు, నిరోధుల కోసము, మంచి బస్సు ఫ్రీ, ఎకరానికి 15,000 కౌలు, రైతు బంధు బాగానే ఉంది. 6 పథకాలు బాగానే. పథకాలు నచ్చినాయి అన్న మీకు? నచ్చింది. ఓకే, గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉందన్న? వేస్ట్ పది. ఓకే, మీకు ఏమేమి సంక్షేమ పథకాలు అందినాయండి? ఏం అందలే, ₹1 బిల్లు అందలే. ఈసారి మీ నియోజకవర్గంలో ఎవరు వస్తారన్న? మా నియోజకవర్గంలో ఇక డిక్లేర్ కాలేదు. కాంగ్రెస్ ఎవరికి ఇస్తారో వాళ్ళకి. అంటే కాంగ్రెస్ పార్టీకి కింద ఏ అభ్యర్థి వచ్చినా ఓటేస్తారు? బొమ్మకి వేసినా కాంగ్రెస్కి ఓటేస్తాం. అంటే ఇంతకు ముందు హరిప్రియ కాదు, రాములు నాయక్, మన హరిప్రియ గారి పరిపాలన ఎలా ఉందన్న? బాగలేదు. ఈసారి మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? కాంగ్రెస్కే. ఎవరు వస్తా వాళ్ళకంటే అంతే, కాంగ్రెస్కే. ఓకే అన్న, ఫైనల్ గా అంటే బీజేపీ పార్టీ ఏమైనా ఉందన్న మన కాడ? ఏం లేదు, బీజేపీ అయితే ఏం లేదు, జీరో. జనసేనతో పొత్తు వస్తుంది కదా, గెలిచే అవకాశం ఏం వచ్చినా జీరో. మీ ఫైనల్ గా మన తెలంగాణ రాష్ట్రానికి ఎవరైతారు సీఎం? రేవంత్ రెడ్డి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. పేరు? బిక్కులాల్. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయిద్దన్న? కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకన్నా? అంతే. అది అంటే రీజన్ అంటే చేసిన పనులు చేయట్లేదు, ఒప్పుకున్న వాగ్దాలు కానియట్లేదు. కేసీఆర్ చెప్పిన మాట ఒకటి లేవు, అన్ని వృధా మాట్లాడుతాడు. ఇంత ముందు మీకు ఏమైనా అందినాయి అన్న? ఏం అందలే, అసలు అందలే. రైతు బంధు లేదు, మాఫీ చేస్తాను, మాఫీ కాలే. అది మరి కాంగ్రెస్ కోటేస్తే న్యాయం జరిగిద్ది? న్యాయం జరుగుతుంది. ఇంత ముందు న్యాయం చేసిన పార్టీ అది. ఇప్పుడు ఆయన నమ్మిన ఈసారి పక్కా గెలుస్తాడు. బీజేపీకి సీట్లు వచ్చే అవకాశం లేదు. మాకాడ సున్నా, అది మాకాడ సున్నా. అంటే పైన ఏమన్నా వచ్చే అవకాశం ఏమి లేదు. జనసేనతో పొత్తు వస్తుంది కన్నా, జనసేన పార్టీ. ఏం జనసేన సరే, అయినా ఇక్కడ రానియం మేము, కాంగ్రెస్ పరిమితమే. మరి కేసీఆర్ పరిస్థితి ఏంటన్నా? పరిస్థితి అంతే ఇక, అంతేగా, చెప్పొద్దు ఇక. మరి మీ నియోజకవర్గంలో మీ ఓటు ఎవరికి వేస్తారన్న? కాంగ్రెస్. హరిప్రియ గారి పాలన ఎలా అనిపించింది? మాకాడ లేదు.
ఓన్లీ కేసీఆర్ అంటారు. ఆ. ఓకే అండి, థ్యాంక్ యూ. పేరు భద్రం భద్రం గారు, ఈసారి తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే కాంగ్రెస్. ఎందుకని అట్లా? టీఆర్ఎస్ ఏం చేయట్లేగా, ఏం పథకాలు అందలేదా? పథకాలు ఏం అందలేదా? పథకాలు ఏం అందలేదు. అందరు దోపిడీ రాజకీయం చేస్తుంటారు. మీ నియోజకవర్గం ఏందన్న? ఇల్లందు ఇల్లందులో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? కాంగ్రెస్. అంటే ఇంతకు ముందు చేసిన ఎమ్మెల్యే గారు గెలవరు అనుకుంటారా? గెలవరు. ఎందుకని అట్లా? అందరి మీద కేసులు పెడుతుంది. అందరి మీద కేసులు పెడుతుంది. ఎవరైనా వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కేసు పెడుతుంది. అందుకే మీరు ఈసారి కాంగ్రెస్ కి వేస్తారంట? ఏట్లే కాంగ్రెస్ కే ఇస్తాం. కాంగ్రెస్ కి వేస్తారా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. కాంగ్రెస్ కావాలి. పేదలకి కౌలు రైతులు లేవు. మందు కట్టలో 500 పోయి 1000 రూపాయలు అయింది. 1500 2000 అయింది. ఏది కొనేటట్లేదు, తినేటట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అంత మాకు మంచిగా ఉంటుంది. మొత్తం మంచి జరిగింది. మంచి జరిగింది. రైతు 2 లక్షలు మాపు అయింది. గ్యాస్ సిలిండర్ 500కి వస్తుంది. ఆడవాళ్ళకి ఛార్జీ ఉండదు. అన్నీ ఉన్నాయి. అవన్నీ మాకు వస్తేనే మంచిది. అందరూ మంచిగా ఉంటుంది అనుకుంటారు. ఓకే అన్న, కేసీఆర్ గారి పరిపాలన ఎలా అనిపించింది? కేసీఆర్ ప్రభుత్వం జాబులు ఉన్న వాళ్ళకే పరిమితం. రైతులు నిండా దొక్కిండు, నిండా దొక్కి పట్టిండు. అది అంటే రైతులకే ఎక్కువ మేలు చేసిందని చెప్పేసి అంటున్నారు కదా పక్కన. రైతులకు ఎవరు మేలు చేసిండు? ఎకరానికి 5000 రూపాయలు, వాళ్ళకి 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తాడు. వచ్చినోడు కొత్తనే, రానోడికి రావట్లేదు. రానోడు అట్లనే ఉండు. గవర్నమెంట్ పట్టాలు కూడా మా గొల్లలకైతే మూతి మీద అన్నాడు, పట్టా చేయలేదు. ఎస్టీలకు అయితే చేసిండు. మా యాదవులు అనగదొక్కిండు. మాకేమైనా గొర్రెలు, మాకు 4 గొర్రెలు ఇచ్చి మళ్ళీ గొర్రెలు కాసుకోపోరని ఆయన అన్నాడు. కానీ మళ్ళీ మాకేరే బోబెట్లే మా గొల్లల బది. ఓకే అన్న, నేను కాంగ్రెస్ కి ఎత్తా. చూడు ఒక్కసారి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎలా ఉందన్న? మరి వచ్చే బీజేపీ ప్రభుత్వం మన దేశంలో తెలంగాణ ఊడ్చుకునే పద్ధతి పనికి రాదు. మీరు రైతేనా?